పాస్టర్ గారు ఉండే విధానం బాలేదు. ఇవన్నీ ఈట్ల ద్వారా చిన్న చిన్న వాటిల ద్వారా కోల్పోతున్నారు. కానీ ఆ సమయంలోనే నేను దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయ్యా ఏందయ్యా ఇది? ఈ సమాజంలో మానవుడు మోసం చేసుకుంటున్నాడండి. అది క్రమంగానే జరుగుతుంది. సరే, కానీ సృష్టిని కూడా మోసం చేస్తున్నాడు మానవుడు. సరే, అది కూడా జరిగేదే వాస్తవంగా. కానీ దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాక్యాలు, సత్యాలు, నీతి, న్యాయము, ధర్మశాస్త్రము అన్ని విషయాల్లో తప్పిపోయి దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. ఇంత దూరంలో దేవుడు ధనాన్ని మనకు ఇచ్చాడండి. జస్ట్ ఇదే డిస్టెన్స్. కానీ పాస్టర్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ ధనం కోసము ప్రతిదీ అండి ఒక ఆశ కలిగి సేవకు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా ఫలించదండి సేవ. ఇక్కడి నుంచి అక్కడ దగ్గరలో కనిపిస్తున్నటువంటి ధనం కోసము పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి గోడకి దూకేసి అట్లా వెళ్ళి అట్నుంచి తిరుక్కొని ఇటు వస్తున్నారు. అంత ప్రయాసపడాల్సిన పని లేదు, దగ్గరగానే ఉంది మనకి. కానీ వాళ్ళు ఇదంతా తిరిగి వచ్చే లోపు అక్కడ ఏమవుతుంది? అయిపోతుంది. అలా ఉంది పాస్టర్ గారి యొక్క పరిస్థితి గమనించాను. ఇంకా విశ్వాసుల పరిస్థితి చూస్తే ఇలాగుంది. ఇంకా నేను ప్రార్థన చేశాను, అయ్యా ఏం జరుగుతుంది? సంఘాలు ఎటుపోతున్నాయి? నీ సత్యాలు, నీ వాక్యాలు, నీ మాటలు ఇవన్నీ ఏమైపోతున్నాయి అని అనేసి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేసినప్పుడు నాకు తలాంతులు లేవండి. పాటలు పాడలేను, ఇలా సబ్బాతుబడి పాడడం కూడా నేను చెప్పలేను. నేను 14 years అయింది నేను మందిరానికి వెళ్ళి. 14 years అప్పుడు ఇక్కడ బ్రదర్ జాన్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ మిస్సెస్ సాబాత్ నడిపించేవారు. వారు నాకు నేర్పించారు సబ్బాతు తీసుకెళ్ళడము, ఎలా నడిపించాలో చెప్పారు. ఆ చెప్పే క్రమంలో నేను కొంచెం అక్కడ మాత్రమే నిలుచుకొని చెప్పగలుగుతున్నాను. కానీ ఆ వాక్యాన్ని చెప్పడం కానీ పాటలు పాడడం కానీ ఏమీ నాకు రాదు. కానీ 2023లో దేవుడు నాకు తలాంతులు ఇచ్చాడు. ఈ ప్రార్థన చేసుకున్న క్రమంలోనే దేవుడు నాకు తలాంతులు ఇచ్చాడు. ఇంకా నాకు అర్థం కాలేదు, ఏందయ్యా ఎందుకు ఇచ్చావు తలాంతులు, అసలు ఎందుకు ఇచ్చావు నాకు అని నాకు అర్థం కాలేదు. నేను ఆడపిల్లను కదా, నేనేం చేయగలుగుతాను అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇంకా నాలో లోపల ఏమని అనిపించిందంటే, ఎందుకు చేయకూడదు సేవ? ఆడపిల్లనైతే ఏం చేయకూడదా అని నేను దేవునితో మొరపెట్టుకున్నాను. అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఒక మూతపడిపోయిన సంఘాలు నేను తీసుకొని చేయాలనుకుంటున్నాను అని నేను దేవునితో చెప్పినప్పుడు ఒక సంఘాన్ని నాకు అవకాశం ఇచ్చారు. ఆ చర్చికి వెళ్ళి చూసినప్పుడు ఒక అడవిలా ఉందండి ఆ చర్చి. అదంతా శుభ్రపరిచేటప్పటికి దాదాపు ఒక 2 weeks టైం పట్టింది. రాత్రి పగులు అక్కడే ఉన్నామండి, నేను, అక్క, మామగారు అందరూ కూడాను. 2 weeks టైం పట్టింది. అదంతా చేశాను. సహోదరులు వాక్యాల్లో చెప్తున్నారు, మూతబడిపోయిన సంఘాలు మూసేస్తున్నారు అని అందరు చెప్తున్నారు. కానీ మూతబడిపోయిన సంఘాలు ఎలా ఉన్నాయో తెరిచి ఉన్న సంఘాలు కూడా అలాగే ఉన్నాయండి. తెరిచి ఉన్న సంఘాలు కూడా దానికి ఈక్వల్గానే ఉన్నాయి. తెరిచి ఉన్నారు అని అనుకుంటున్నారే తప్ప దాంతో సమానంగానే ఉంది. అయితే ఆ సంఘాన్ని నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను స్వచ్ఛందంగా సేవ చేయడానికే వచ్చాను. ఇక్కడ ఏదో అంటే శాలరీ కోసమో, పదవుల కోసమో, అధికారాల కోసమో వీటి కోసం నేను రాలేదు. దేవుడు నాకు ఇంత ఇచ్చాడు. దేవునికి నేను ఏం చేయగలుగుతాను? చిన్న సహాయమే. మీ అంత వర్క్ నేను చేయలేకపోవచ్చు. కానీ మీరు ఒక 100 మందిని ఆత్మలను రక్షిస్తే నేను ఒక 10 మందిని అయినా నేను రక్షిస్తాను దేవా, మీకు నేను లెక్క చెప్పుకునేదానిగా నేను ఉంటాను అని అనేసి దేవునితో ప్రార్థన చేయడం జరిగింది. మీ చర్చెస్ మీ కుటుంబాలకి ఎంత దూరంలో ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేను తీసుకున్న చర్చి మాత్రం నా ఇంటి దగ్గర నుంచి 45 kilometers అండి. ఆ సంఘాన్ని నేను తీసుకున్నాను. ప్రతి వారం వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు
ఈ సేవకి అంటే ఆ చర్చి తీసుకుంటున్నప్పుడు నాకేమీ శోధన రాలేదు, అంటే ఎవరు ఏమీ ఆటంకపరచలేదు. కానీ మిగతా 2 సంఘాలు చేయమని బ్రదర్స్ చెప్పారు. ఆ 2 సంఘాలు చూసుకోమని అన్నప్పుడు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందమ్మా, ఇలా వచ్చి నువ్వు ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పినప్పుడు నాకు చాలా ఆటంకాలు వచ్చాయండి. దాదాపు ఒక 10-15 కాల్స్ నాకు వచ్చాయి. వద్దు, ఆ సెక్షన్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇబ్బందులు పడతావు, నువ్వు శ్రమలు పడతావు, ఇప్పుడు దాకా నువ్వు పడిని చాలు, అవన్నీ కూడా నన్ను ఆటంకపరిచాయి. అయినా దేవుడు ఎవరు తలాంతులు ఇచ్చింది నాకు? దేవుడా వీళ్ళ కదా? దేవుడు ఎన్నుకున్నాడా, వీళ్ళు ఎన్నుకున్నారా కదా? కాబట్టి నేను ఏది ఏమైనా కూడా సేవ చేయడానికి సిద్ధపడ్డాను. నా 2 బిడ్డలు కూడా దేవుణ్ణి నాకంటే ఇంకా బలంగా అంగీకరిస్తున్నారు. ఈ సేవలో నాకు మీ అందరి సహాయం కావాలి. ఏంటి అని అంటే, నా భర్త మారు మనసు కోసము ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యాన్ని అవకాశం ఇచ్చిన